నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత నెల 30వ తేదీన కాకినాడ టిట్కో గృహాల్లో జరిగిన హత్య కేసులో 2 అరెస్ట్. మృతుడి తండ్రి గుడాల వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడి ఒక పిరికి పంద చర్య. ఈ సమాజానికి ఎటువంటి పరిపాలన అందిస్తున్నారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి మార్గాని భరత్రాం. ఎంఎస్ఎంఈ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి. కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ నగరంలో ఎంఎస్ఎంఈ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కమిషనర్ కెటి సుధాకర్ తెలిపారు. కాకినాడ నగరంలో ఉన్న చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకు సంబంధించి జరుగుతోన్న ఎంఎస్ఎంఈ సర్వేను సకాలంలో పూర్తి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ సూచించారు. గురువారం అదనపు కమిషనర్ ఛాంబర్లో సచివాలయ సిబ్బంది సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాకినాడ నగరంలో ఉన్న చిన్న మధ్య తరహా వ్యాపారస్తులందరూ ఈ సర్వేకు సహకరించాలని కోరారు. నాన్ రెసిడెన్షియల్ సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శానిటేషన్కి సంబంధించిన సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. చెత్త కాలువల్లో వేయటం, ఇంటి ప్రక్కన వేయడం జరగడం వలన దోమలు విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుందని ప్రజలు సహకరించాలని కోరారు. మన కాకినాడ కార్పొరేషన్కి సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక 3 సర్వేలు చేపట్టడం జరిగింది. ఆ 3 సర్వేల్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ మన ప్రజల నుండి, కాకినాడ పట్టణ మన సిటీ ప్రజల నుంచి కూడా రావాల్సి ఉంది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అని గవర్నమెంట్ వారు నిర్దేశించి, దీని ప్రకారంగా మనం ఈ సర్వే కంప్లీట్ చేసుకుంటే కనుక ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏదైనా వచ్చినప్పుడు ప్రజలకు ఇన్ టైంలో మనము సేవలు అందించే విధంగా అన్ని పకడ్బందీగా చేసే విధంగా ఈ సర్వేలు చేపట్టడం జరిగింది. దానిలో మొట్టమొదటిది హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనేది మొట్టమొదటి సర్వే. ఈ సర్వేలో ఆ యొక్క హౌస్ యొక్క జియో కోఆర్డినేట్స్ తీసుకుంటారు. తీసుకొని అది ఆ హౌస్ యొక్క నమూనా ఏంటి అంటే, ఒకవేళ ఆర్సీసీ బిల్డింగా లేకపోతే అటాచ్డా ఏందనేది అది తీసుకోవడం వలన ఈ డేటా అంతా కూడా జియో కోఆర్డినేట్స్తో సహా మనకు ఉంటాయి. కాబట్టి రేపు ఏదైనా ప్రమాదాలు సంభవించినా కానీ అక్కడికి ఎవరైనా మనం మిషనరీ కానీ మెన్ కానీ వెళ్ళే విధంగా పాసిబిలిటీ లేనప్పుడు కనీసం మన డ్రోన్ల ద్వారా కూడా వాళ్ళకి సేవలు అందించే విధంగా పకడ్బందీగా చేయాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ యొక్క జియో ట్యాగింగ్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనే యొక్క సర్వే. కాబట్టి ఈ సర్వేలో ఇంకా 8,217 ఇళ్ళు ఇంకా మనకు కవర్ కావాల్సి ఉన్నాయి. అయితే ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళు సహకరించకపోవడం వల్ల ఇది మనం చేయలేకపోతూ ఉన్నాము. మన సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళినప్పటికీ వీళ్ళు సహకరించట్లేదు. కాబట్టి దయచేసి మన కాకినాడ సిటీ ప్రజలు గమనించుకొని ఈ యొక్క 8,217 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా మీ యొక్క సహకారాన్ని అందించి ఈ జియో ట్యాగింగ్ కార్యక్రమం అనేది కంప్లీట్ చేయగలిగితే ఫ్యూచర్లో మనకి అన్ని రకాల సదుపాయాలు మన ప్రభుత్వం వారు అయితే పథకాలు కానీ లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ప్రత్యేకమైన నిధులు పంపిణీ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఇప్పుడు హౌస్కి సంబంధించి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలన్నా కానీ అన్నీ కూడా ఇది ప్రామాణికంగా ఉంటుంది. మనకు ఇమ్మీడియట్గా జియో కోఆర్డినేట్స్తో సహా మీ డోర్ స్టెప్కే వచ్చే విధంగా చర్యలు తీసుకునే పథకం. కాబట్టి ఇది కొంచెం దీని విషయంలో సిటీ ప్రజలు సహకరించవలసింది కోరుతున్నాము. అదేవిధంగా నాన్ రెసిడెంట్ యాప్ అనే ఒకటి ఉంది. దాంట్లో 12,413కు సంబంధించి ఇంకా మీరు డేటా ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మీకు అసలు ఇల్లు ఉందా లేదా, సొంత ఇంట్లో ఉంటున్నారా లేకపోతే అద్దెంట్లో ఉంటున్నారా,
ఇంట్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది, వీళ్ళు ఏమైనా బయట ఏమన్నా ఎంతమంది ఉంటున్నారు, ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు అనేది తెలుసుకొని మీకు సరైన సదుపాయాలు అంటే ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా కల్పించే దిశలో తీసుకొచ్చిందే ఈ నాన్ రెసిడెంట్ ఏపీ అనేది ఒక సర్వే. కాబట్టి ఈ సర్వేలో ఇంకా 12,413 మంది కవర్ కావాల్సింది. కాబట్టి దయచేసి సిటీ ప్రజలు, కాకినాడ సిటీ ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇమీడియట్గా మీ వివరాలు తెలియజేయవలసిందిగా మన సెక్రటేరియట్ ఎంప్లాయీలకు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఎంఎస్ఎంఈ సర్వే అని ఇంకొకటి మనము స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన సర్వే అనేది మనం చేపట్టడం జరిగింది ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు. దీనిలో మనకి పవర్ కనెక్షన్స్ మనకు 19,009 కనెక్షన్లు ఆ డేటా తీసుకొని మనం సర్వే చేయడం మొదలుపెట్టాం. అయితే దీంట్లో కూడా ఈ ఎంఎస్ఎంఈ సర్వేలో కూడా చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ లేకపోతే మీడియము అభివృద్ధి చెందినటువంటి వ్యాపార సంస్థలు కానీ ఏమున్నా కానీ వాళ్ళు ఇన్ టైంలో వాళ్ళ డేటా ఇవ్వడానికి ఇష్టపడలేదనేది తెలిసింది. దీని విషయంలో మన శానిటరీ ఇన్స్పెక్టర్లు, తర్వాత టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా వెళ్ళి వాళ్ళకి తెలియజెప్పి చేయిస్తూ ఉన్నారు. ఇంకా స్టిల్ మనకు ఇంకా 4,538 మంది ఈ దీంట్లో కవర్ కావాల్సి ఉంది. కాబట్టి దీని విషయంలో కూడా 12,000 కవర్ కావాల్సి ఉంది. దీని విషయంలో ఎవరైతే ఈ చిన్న వ్యాపారస్తులు కానీ లేదా మధ్య తరహా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ మన చిన్న చిన్న యూనిట్లు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు కంపల్సరీ దీంట్లో ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకోవటం వల్ల దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రభుత్వం వారు టైం టు టైం మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చి మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి సహకరించడం కోసమే ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు. కాబట్టి దయచేసి సిటీ ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. గురువారం జగ్గంపేట రాజమండ్రి రోడ్లో గల పరిణయ ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్, జగ్గంపేట నియోజకవర్గం జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు తుమ్మలపల్లి రమేష్, దాట్ల కృష్ణవర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిబద్ధతకు మారుపేరుగా పార్టీకు విశేష సేవలు అందించిన విద్యావంతుడు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు గ్రామ గ్రామాన ఓటర్లతో విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 6,500 ఓటర్లు ఉన్నారని, ప్రతి ఓటర్ను ప్రత్యక్షంగా కలిసి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం వివరించి ఓటు అడగాలని సూచించారు. నియోజకవర్గంలో ఉన్న 14 మంది బూత్ ఇన్ఛార్జీలను సమన్వయం చేసుకుంటూ కూటమి నాయకులు ముందుకెళ్లాలని అన్నారు. విద్యావంతులైన ఓటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పురోభివృద్ధి కోసం చేస్తున్న సేవలను వివరించి ఓటు వేసేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాకు పదవద్దు కానీ ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువ వచ్చేదానికి మీరు కృషి చేయాలి. దానికి ఇక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు మేము అందిస్తాం, వారికి ఏ అడ్డంకులు లేకుండా మేము ప్రోత్సహించామని మరి ఆయన అడగటం, ఈ ప్రాంతం మీద ఆయనకి ఎంతో మరి పదవ గంట ముఖ్యం, ఈ ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని మరి చెప్పిన గొప్ప వ్యక్తి మన నవీన్ గారు. ఇవన్నీ విషయాలు ఎందుకంటే ఆ రోజు నేను స్వయంగా ఉన్నాను అక్కడ. నేను పదవి గురించి మీ దగ్గరికి రాను, ఇవ్వచ్చు రావచ్చు, ప్రజల్లోంచి వస్తాను అవసరమైతే తప్ప ఏదైతే అవ్వచ్చు నా ప్రాంతం అభివృద్ధి చెందాలని మరి గొప్ప సంకల్పంతో ఉన్న మన యువ నాయకులు మరి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేయాలి. అదేవిధంగా 2-3 విషయాలు చెప్పి ముగిస్తాం. ఎందుకంటే మనం చదువుకున్న చదువుకి మనకి కావాలి, న్యాయం జరగాలి, ఉద్యోగం రావాలి. ఈ ప్రాంతంలో మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, బిలో యావరేజ్ ఫ్యామిలీస్ నుంచే ఉన్నాం మనందరం. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనం చదివిస్తే సమయానికి ఉద్యోగం రాకపోతే మనందరం నిరుత్సాహపడతాం. ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరం.
మరి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ఏర్పడినప్పుడు మన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది కూడా మన మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ క్రమంలోనే 7 నెలల కాలంలో చూసుకున్నట్లయితే లక్షలాది కోట్లు పెట్టుబడులు సోదరులకి వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి కూటమి కార్యకర్తలందరికీ, నాయకులకి, అలాగే సభాధ్యక్షుడు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నవీన్ గారు, ముఖ్యంగా నాకు అత్యంత ప్రియమిత్రుడు, చిరకాల మిత్రుడు, మన నియోజకవర్గానికి ఎన్నికల సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్గా వచ్చినటువంటి గండి భారతి గారు. ఆయన మాజీ శాసనసభ్యుడు, అనుభవమైనటువంటి వ్యక్తి. అందుకోసమే ఆయన ఇక్కడికి అబ్జర్వర్గా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆయిల్ గ్రోయర్ ఫెడరేషన్ చైర్మన్గా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఒక పదవిని బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. రైతులుగా మనందరికీ ఫెడరేషన్ చాలా అవసరం. మనకి ఎక్కువ ఆయిల్ ఫార్మ్స్ ఉన్నాయి, దాని మీద గుమ్మడికాయ దొరికినప్పుడు తద్దినం పెట్టాలంటారు. ఆ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఆయిల్ ఫార్మ్స్ ఎక్కువ మనకు ఉన్నాయి కాబట్టి తెలంగాణకి మనకి వ్యత్యాసం ఉన్న రేట్లోని ఆ రేటుని సరిదిద్దే విధంగా తెలంగాణతో సమానంగా మనకు వచ్చేటటువంటి ప్రయత్నం చెయ్యాలి చైర్మన్ గారు అని చెప్పి మొట్టమొదటిగా నేను కోరుకుంటూ, అలాగే మనకి శాశ్వత అబ్జర్వర్ పరిశీలకులు మిత్రుడు వెంకటేశ్వరరావు గారు, తూర్పుగోదావరి జిల్లా వాసి, వారికి సభా వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ, ప్రధానంగా కూటమి ఇన్ఛార్జీలు రమేష్ గారు, వర్మ గారు, వారిద్దరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గత ఎన్నికల్లో ఏ రకంగా అయితే సమిష్టిగా మనం అందరం కలిసి సమైక్య పోరాటం చేసి జగ్గంపేట నియోజకవర్గంలో తిరుగులేదు కూటమికి అని చెప్పి చాటి చెప్పినటువంటి విజయాన్ని అందించినటువంటి మనమందరం కూటమి కార్యకర్తలుగా ఈ ఎన్నికల్లో కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాకినాడ సామమూర్తి నగర్ వద్ద శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనంతరం పుష్పయాగం నిర్వహించారు. ఈ కళ్యాణంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు పొందూరి సీతారామాంజనేయాచార్యులు పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో పూజా కార్యక్రమాలు చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం రుద్రాయ నమః ఓం గోవింద ఓం నారాయణ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః శ్రీ మహావిష్ణువాయ నమః శ్రీ సర్వసాక్షి యోగియాయ నమః శ్రీ అసురవాసినే నమః
सर्वमङ्गलमाङ्गल्याय नमः शिवाय नमः भुवस्सुभहारसर्वरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात् अगन्त्वा सत्येन परिषिञ्चयामि तद्वीतां श्रीमते नारायणाय नमः ताम्बूलं समर्पयामि ॐ वेदाहमेकं पुरुषं महान्तं पुण्णादिशवकं तमदुष्टपादे सर्वाणि रूपाणि यद्यधि श्रीमते नारायणाय नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि जयं जयं तुम्हारी समर्पयामि दाय महावं जनार्दनाय महावं वेदराय महावं हरे महावं कृष्णाय नवैति वेरणानां भय सुसुविदा भूगोयं प्रतिक्रियां कृते नारायणो गृहे लक्ष्मीरासस्यां भेदया मातरं पूजामहि पुष्पं समर्पयामि श्रीमते नारायणाय नमः वस्त्रार्थं पुष्पं श्रीमते नारायणाय नमः माधवी भरतेजां पुराणदेवं नमामि स्वाहा रूपाणां स्वाहा गौतमाय नमः गौक्षयाय नमः अच्युताय नमः ओं जनार्दनाय नमः ओं उपेन्द्राय नमः ओं पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि चे आत्मीयं ॐ केशवाय गौतमाय नमः गौक्षयाय नमः अच्युताय नमः ओं जनार्दनाय नमः ओं उपेन्द्राय नमः ओं पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि चे आत्मीयं श्री अग्निर्मंगापद्मावेंद्रेश्वर स्वामी नमो नमः ओम नमः नाना